ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల్తో, రేపు సాయంత్రం 7 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలతో, రేపు సాయంత్రం 7 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధానితో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ 3 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి రాబోతున్నారు. ఈ రోజు 2 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 4:30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాత 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతున్నారు. ఈ రోజు ఆ ఒక్క భేటీ ఉంది. 7 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ. అయితే సిఆర్ పాటిల్ తో భేటీ కొంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పోలవరానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ను నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అంతేకాకుండా దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 12,000 కోట్లకు సంబంధించినటువంటి నోట్ను కూడా, కేబినెట్ నోట్ను కూడా కేంద్ర జలశక్తి సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలిసినప్పుడు ఈ 12,700 కోట్లకు సంబంధించి పోలవరానికి సంబంధించిన నిధులకు సంబంధించి వెంటనే నోట్ను సిద్ధం చేసి కేబినెట్ పంపాల్సిందిగా కూడా కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిఆర్ పాటిల్తో ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో 100% నిధులు మేమే భరిస్తామని కూడా ఇటీవల పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సో దానికి సంబంధించినటువంటి అంశంపైన సిఆర్ పాటిల్తో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చర్చించబోతున్నారు. ఇక రేపు 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. ఈ ప్రధానితో భేటీ అవ్వటం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇటీవల ప్రపంచ బ్యాంక్ కు సంబంధించినటువంటి రుణాలను తీసుకోవాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావించారు. ప్రపంచ బ్యాంక్ కు సంబంధించినటువంటి అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దానికి సంబంధించి అంటే ప్రపంచ బ్యాంక్ నిధులు ఏపీకి రావాలంటే అది అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకులు సుమారు ప్రపంచ బ్యాంక్ నుంచి 20,000 కోట్ల రూపాయల మేరకు ప్రపంచ బ్యాంక్ రుణాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఆ రుణాలకు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి ఎంతో అవసరం, దానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాని మోదీతో చర్చించబోతున్నారు. దాంతో పాటు గత 5 ఏళ్లలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులు ఉన్నాయో, అప్పులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను రీషెడ్యూల్ చేస్తే, కొంత రీస్ట్రక్చరింగ్ చేస్తే, ఆ రీస్ట్రక్చరింగ్ చేసినటువంటి రుణాలపైన కొంత వడ్డీ తగ్గే అవకాశం ఉంది. దాంతో ప్రతి నెల కూడా రాష్ట్రానికి కొంత భారం తగ్గే అవకాశం ఉంది. ఆ రీస్ట్రక్చరింగ్ సంబంధించినటువంటి అంశంతో పాటు ఏదైతే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అంశం, ఇటీవల బడ్జెట్ లో 12,000 కోట్ల ఏదైతే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని కూడా ప్రకటించారు. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు కూడా ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. సో ఈ భేటీ చాలా ప్రధానమైంది. అంతేకాకుండా ఇకపైన ఏపీని ఆర్థికంగా చేయూతనివ్వాలి, ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం సాయం పడాలి. ఎన్డీఏ అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, ఏపీలో ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం వితౌతంగా సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నారు. ఇక 6 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతున్నారు. ఈ భేటీలు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయని చెప్పొచ్చు. థాంక్యూ కృష్ణ.